ఇంట్లో నరదిష్టి ఉంటే గనక అమావాస్య రోజున ఈ చిన్న చిన్న పరిహారాలు చేస్తే గనక చాలా మంచిది. పైగా ఈ పరిహారాలు చేయడానికి పెద్ద కష్టమేం పడక్కర్లేదు. చాలా సింపుల్‌గా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు. పైగా ప్రతి నెల అమావాస్య మనకి వస్తూ ఉంటది కదా! ఆ అమావాస్య రోజున ఇలాంటి చిన్న చిన్న ఇంట్లో పరిహారాలు చేసుకుంటే గనక మనకి పిల్లలకి గానీ, పెద్దవాళ్ళకి గానీ, ఇంటికి గానీ ఎటువంటి నరదృష్టి ఉన్నా సరే మనకి కొంచెం తొలగించుకోవడానికి మార్గమైతే మనకి కలుగుతుంది. ఇంట్లోనే సింపుల్‌గా ఇలా సులువుగా ఈ చిట్కాలు పాటిస్తే గనక మనం ఇంట్లోనే నెగెటివ్ ఎనర్జీని తొలగించడానికి అవుతది. ప్రతి అమావాస్యకి తప్పనిసరిగా ఇలా చేయండి. నేను ప్రతి అమావాస్య రోజు కూడా ఈ విధంగా చేస్తాను. అలాగే ప్రతి పండగలకి కూడా దసరా గానీ, దీపావళి కానీ, ఇలా వరలక్ష్మి వ్రతాలని గానీ, ఏవైనా మనకి పండగలొచ్చినప్పుడు కూడా మనం ఈ పరిహారాలు పాటించొచ్చు. అంటే అమావాస్య రోజనే కాదు, మామూలుగా పండగలు గానీ, పూజలు గానీ చేసుకునేటప్పుడు మనం ఈ పరిహారాలు పాటించొచ్చు. ఇవి చాలా సింపుల్‌గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఎవరికైనా సరే తెలియకపోతే గనక ఈ వీడియోని చూడండి. అలాగే తెలిసిన వాళ్ళైతే గనక మీరు పాటిస్తున్నారా లేదా అనేసి మీకు అంటే నేను చేసిందైతే మాత్రం నేను ఫస్ట్ నుంచి కూడాను నాకు ఇది అలవాటు. నేనేమి పరిహారాలు పాటిస్తాను, నేనేమేమి జాగ్రత్తలు తీసుకుంటాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది. తెలియని వాళ్ళకైతే మాత్రం ఇంకా బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. దీనివల్ల ప్రతి ఒక్కరికి కూడా మన వీడియో అనేది వెళ్తుంది. అలాగే మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకొస్తాను. ముందుగా వచ్చేసి హలో హాయ్ అండి, నేను మీ ప్రవీణ. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అమావాస్య రోజున, రేపొచ్చే అమావాస్య రోజున మనకి ఇంట్లో ఉన్న నరదిష్టి ఎలా తొలగించుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా మనకి ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ సింబల్ని మీరు ప్రెస్ చేస్తే కనుక ప్రతి ఒక్క వీడియో నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీ ముందుకి నోటిఫికేషన్స్ ద్వారా వస్తూ ఉంటుంది. అది మర్చిపోకుండా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడైతే గనక నేను ముందు రోజే కల్లాపు వేసేసుకొని ఇలా ముగ్గు పెట్టేసుకున్నాను. ఎప్పుడైనా సరే మనకి పండగలు కానీ, వ్రతాలు కానీ, పూజలు కానీ ఏవైనా ఉంటే గనక ముందు రోజే మనం క్లీనింగ్ అనేది చేసేసుకొని ఇంట్లో టైల్స్ కానీ, గచ్చులు కానీ ఏవైనా మనం ముగ్గులు పెట్టడం కానీ, దేవుడి గది కానీ, అలాగే తులసి కోట కానీ ఇవన్నీ కూడాను ముందు రోజు నైటే క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటే కనుక మంచిది. శుక్రవారం, లక్షవారం అంటే లక్షవారం అంటే కొంచెం పర్వాలేదు కానీ మరి శుక్రవారం, మంగళవారం నాడు మనం చెయ్యం కాబట్టి ఆ రోజు కాకుండా మిగతా రోజులు ఎప్పుడైనా సరే ముందు రోజు మనం క్లీన్ చేసి పెట్టుకుంటే కనుక మరుసటి రోజుకి చాలా ప్రశాంతంగా పూజ అయితే మనం చేసుకోగలం. అది నిత్య పూజ కానీ, లేదంటే వ్రతాలు కానీ, మిగతా పూజలు ఏవైనా సరే. ఇక్కడైతే మాత్రం పువ్వులైతే ఈరోజు చాలా బాగా పూసాయి. ఇలా నైట్ అయితే ఇలా ముగ్గులు పెట్టేసుకొని ఇంకా మార్నింగే ద్వీపం అన్నీ కూడా పెట్టేశాను. అలాగే అమావాస్య రోజు కూడా సేమ్ ప్రాసెస్, ఇలాగే ద్వీపం పెట్టేసుకొని అన్నీ కూడా చేసేసుకుంటాను. ఇంకా ఎక్కడైతే ఈరోజు మంగళవారం కాబట్టి మంగళవారం పూజ అయితే మాత్రం అమ్మవారికి చేసేసాను. ఇక్కడ మనకి ఏవైతే పువ్వులు పూసాయో అవన్నీ కూడా దేవుడికి సమర్పించేశాను. ఇవన్నీ కూడా ఇలా పెట్టేసి ఇంకా దేవుడి గదిలో చిన్న ముగ్గు లాంటి డిజైన్ లాంటిది పెట్టేసి సింపుల్గా ఇలా అయితే దీపారాధన చేసేసుకున్నాను. ఇంకా అమావాస్య అంటే రేపు వచ్చే అమావాస్య రోజు మనం మిగతా పూజ అనేది అంటే అమావాస్య రోజు కూడా సింపుల్గా దీపారాధన చేసేసి మనం ఏవైతే ఇంటికి నరదృష్టి తగలకుండా ఏవైతే జాగ్రత్తలు తీసుకుంటామో అవన్నీ కూడా ముందు రోజు నైటే మనం ప్రిపేర్ చేసి పెట్టేసుకొని మరుసటి రోజు ఉదయాన్నే అంటే తెల్లవారుజామునే మనం అవి గుమ్మడికాయ కానీ, నిమ్మకాయ దండలు కానీ, లేదు అనుకుంటే కొబ్బరికాయతో చేసిన నరదృష్టి పరిహారం కానీ అవన్నీ కూడాను మన మరుసటి రోజే చేసేసుకోవచ్చు. ధూపదీపాలు అన్నీ కూడా చేసేసి మనం గుమ్మానికి పెట్టేయచ్చు. ఆ రోజు వీలైన వాళ్ళు మనకేంటంటే భైరవ స్వామి టెంపుల్కి అయితే చాలామంది ఇక్కడైతే మేము ఉంటుంది వైజాగ్లోనే కాబట్టి నేనైతే ప్రతి నెల మిస్ కాకుండా వెళ్తూ ఉంటాను. ఆ రోజు ఒకవేళ ఏమైనా మిస్ అయినా సరే మరుసటి నెల అయితే మాత్రం నెక్స్ట్ మంత్ అయినా సరే నేను అలా వెళ్తూ ఉంటాను. ప్రతి అమావాస్య కూడా మర్చిపోకుండా భైరవ స్వామి టెంపుల్కి అయితే వెళ్తాను. అలాగే రేపు అమావాస్య రోజు నేను దీపారాధన అలాగే గుమ్మానికి ఏం కట్టాను, ఎలా కట్టాను, అలాగే భైరవ స్వామికి
ఈ టెంపుల్‌కి వెళ్ళింది ఇవన్నీ కూడా మీకు నేను షూట్ చేసి రేపటి వీడియోలో చూపిస్తాను. ముందుగా అయితే మాత్రం మనకి ఇంట్లో పాజిటివ్‌నెస్ ఎక్కువ రావడం కోసం మనం చిన్న చిన్న పరిహారాలనేవి ఎప్పటికప్పుడు మనం చేసుకోవాలి. అది నమ్మకం ఉన్న వాళ్ళైతే చేసుకుంటారు. నమ్మకం లేని వాళ్ళకైతే మనం అది నేను చెప్పట్లేదు. కానీ నమ్మకం నాకు ఉంది కాబట్టి నేను ప్రతిసారి కూడా మన ఇంట్లో పాజిటివ్‌నెస్ తీసుకురావడానికి కోసం మనం ఏదో ఒక చిన్న చిన్న ప్రయత్నాలనేవి మనం చేయాలి. మనకు తెలిసి గాని, తెలియక గాని మనం బయట నుంచి ఏదో ఒకటి తొక్కుంటా ఇంటికొచ్చేస్తూ ఉంటాము. పైగా అందరూ చూసే విధానం కూడా మంచిగా ఉండదు. అలాంటివేంటంటే మనకి తెలియకుండానే ఇంట్లో గొడవలు గానీ, హెల్త్ ఇష్యూస్ గానీ, పిల్లలకి బాగోపోవడం, నీరసంగా అయిపోవడం, ఇంట్లో గొడవలు, ఏదైనా పని అనుకుంటే గనక ఆగిపోవడం, ఆటంకాలు రావడం ఇలాంటివి చాలా వరకు ఉంటాయి. అంటే మనకి పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తారు మీకు గుర్తుందా? అదేంటంటే నరదృష్టికి నాపరాయి అయినా సరే పగిలిపోతుంది అంటారు కదా! అది అక్షరాల నిజమండి. అక్షరాల నిజం. ఇదేంటంటే పాటించలేని వాళ్ళకైతే మనం చెప్పలేము. కానీ పాటించి నమ్మకం ఉన్న వాళ్ళకైతే మాత్రం అది మనం అనుభవించిన దాన్ని బట్టి మనకు తెలుస్తది. అది అవునా కాదనేది మీరు కామెంట్ చేయండి. ఇంకోటేంటంటే మనకి ఇంట్లో ఇలా మనకి తెలియకుండా వచ్చే నెగెటివ్ ఎనర్జీని మనం బయటకి పంపించడానికి, తొలగించడానికి మనకి పెద్దవాళ్ళు ఇంతకుముందు ఏంటంటే పెద్దవాళ్ళు చెప్పేవారు. ఇప్పుడంతా కూడా ఆన్‌లైన్‌లో మనకి సెర్చ్ చేసినా సరే మనకి తెలిసిపోతుంది. ఆన్‌లైన్‌లో చెప్పిందైనా ఆన్‌లైన్‌లో చూపించిందైనా సరే వాళ్ళు పెద్దవాళ్ళని అడిగి తెలుసుకొని చూపించింది నా అనుభవం ప్రకారం అంటే నేను అనుకుంటున్న ప్రకారం నేనైతే మాత్రం అలాగే అనుకుంటున్నాను. పెద్దవాళ్ళని అడిగే ఇప్పుడున్న మామూలుగా తీస్తున్న వ్లాగ్స్ గానీ, ఎవరైనా చెప్పిన విధానం బట్టి పెద్దవాళ్ళని అడిగి పెద్దవాళ్ళు ఎప్పుడూ కూడాను మనకి మంచే చెప్తారు. కాబట్టి ఆ పరిహారాలనేవి మనం పాటించుకోవాలి ఇంట్లో తప్పనిసరిగా. అంటే అన్నీ చేసేయాలని ఏం లేదు. మనకి అందుబాటులో ఏముంటే అవి ఒక చిన్న చిన్నవి ఉంటాయి కదా టిప్స్ లాంటివి, అలాంటివి మనం పాటించుకున్నా మనం కొంతవరకైనా నెగెటివ్‌ని మనం తగ్గించినట్టు అవుతాము. ఇది నా నమ్మకం. ఇక్కడైతే మాత్రం ఫస్ట్ మీకు వచ్చేసి మనీ ప్లాంట్ అవన్నీ చూపించాను కదా! అదైతే మాత్రం ఆగ్నేయం మూల పెట్టేస్తున్నాను. అది అలా పెట్టేసాను. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ టిప్ వచ్చేసి ఒక గాజు అంటే ఇంతకుముందు మన వీడియోస్‌లో కూడా నేను ఆల్రెడీ చూపించి చెప్పున్నాను. మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను. ఇక్కడ పెద్ద గ్లాస్ గానీ, చిన్న గ్లాస్ గానీ, ఒక గాజు బౌల్ లాంటిది గానీ, గాజు గ్లాస్ లాంటిది గానీ ఇలా తీసుకుంటే గనక గాజు అనే ఎందుకు అంటున్నానంటే స్టీల్ కన్నా రాగి, ఇత్తడి, గాజు ఇవన్నీ కూడాను మనకి బాగా నెగెటివ్‌ని తగ్గిస్తాయి. మీరు ఇందులోని ఒక పండు కాకుండా నిమ్మకాయ వేసేసి పసుపు అలాగే కల్లుప్పు 2 వేస్తే గనక మనకి నెగెటివ్‌ని తగ్గించే ఎనర్జీస్ అనేవి వీటిలో ఉంటాయి. అలాగే నిమ్మకాయ కూడాను నరదృష్టిని ఏమైనా చెడుగా ఉంటే మాత్రం అది కూడా లాగేస్తుంది. కాబట్టి మీరు చూసే ఉంటారు షాప్స్‌లో గానీ ఎక్కడైనా సరే మనకి ఎంట్రన్స్‌లో బుద్ధ స్ఫటిక అలాగే నిమ్మకాయ వేసిన పసుపు వేసిన వాటర్ అనేది మనకి ఎప్పుడు కూడా వాళ్ళు పెడతా ఉంటారు. ఎందుకంటే ఆ షాప్స్‌కి ఎక్కువ మంది జనాలు వస్తారు. ఎవరు ఏ దృష్టితో వస్తారో తెలీదు కాబట్టి వాళ్ళు ఏంటంటే నెగెటివ్ అనేది పోగొట్టడానికి ఇదైతే మాత్రం పెడతారు. అలాగే మన ఇంట్లో కూడా ఏదో ఒక కార్నర్‌లో మనం చూసే విధంగా అంటే మనమే కాదు బయట వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి చూపుకి ఎదురుగా తగిలేలాగా పెడితే గనక వాళ్ళ దృష్టి అనేది ఇంటి మీద గానీ, మనుషుల మీద గానీ పడకుండా డైరెక్ట్‌గా వాటిల మీదకి వెళ్తదనమాట. అందుకని చెప్పేసి ఎంట్రన్స్‌లోనే పెడతారు. లేదు అనుకుంటే ఏదైనా సరే వంటగదిలో షాప్స్‌లో అయితే అలా పెడతారు. మన ఇంట్లో అయితే మాత్రం ఏదైనా మనకు కనిపించే విధంగా వంటగదిలో గానీ, హాల్‌లో గానీ ఎక్కడైనా పెట్టేయొచ్చు. నేనైతే వంటగదిలో ఫ్రిడ్జ్ మీద పెట్టాను. నేను ఈశాన్య మూల చెంబుతో ఎప్పుడు వాటర్ పెడతా ఉంటాను కదా! అక్కడ అలాగా వాటర్ ఉంటది కాబట్టి, మనకి గుమ్మానికి కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని అన్నీ పెడతాం కాబట్టి, నేనింకా నిమ్మకాయ వేసిన వాటర్ అనేది, పసుపు వేసిన వాటర్ అనేది నేను ఫ్రిడ్జ్ మీద అయితే పెట్టాను. అంటే ఎవరైనా వచ్చినా సరే ఆల్రెడీ వంటగదిలో చూడాలన్నా సరే మామూలుగా గ్లాస్ వైపు చూసినా మనకి
తగ్గుతుంది కదా నెగిటివ్ ఎనర్జీ అనేది. అందుకనేసి నేను అక్కడ పెట్టాను. అలాగే ఇంకోటొచ్చేసి జీడిపిక్కలు ఎప్పుడు కూడా మనం రెడీగా ఉంచుకోవాలండి. జీడిపిక్కలు అలాగే పెద్ద సూది ఉంటది కదా! అంటే బట్టలు కుట్టే సూది కాదు. దండలు అంటే పువ్వుల దండలు కుడతారు కదా! అలాంటి పెద్ద సూది అనేది ఒక 2, 3 తెచ్చుకొని మనం ఎప్పుడు కూడా రెడీగా ఉంచుకోవాలి. ఏదైనా పూజలు గానీ, ఇలాంటి నిమ్మకాయ దండలు కట్టాలన్నా సరే మనకు అప్పటికప్పుడు గుచ్చుకోవడానికి దండలు కుట్టుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంటది. ఇదొక చిన్న టిప్. ఇంకోటేంటంటే మనం సూదిగా ఉన్న ఒక చిన్న మేకు కూడా పూజ సామాన్లో అట్టే పెట్టుకోవాలి. అలాగే జీడి పిక్కలు కూడాను. ఇవన్నీ కూడా మనం రెడీగా ఉంచుకుంటే గనక ప్రతి నెల మనం వెతుక్కోనే పని లేకుండా ప్రతి నెల అమావాస్యకి మనం చక్కగా ఇవి తీసి మనం రెడీ చేసి పెట్టుకోవడానికి బావుంటది. ఇక్కడైతే ఎండుమిర్చి అలాగే ఒక నిమ్మకాయలు లాంటివి మనం ఏదైనా సరే మనం ఇలాంటి పరిహారాలు చేసేటప్పుడు ఏంటంటే ఏవైనా కాయలు లాంటివి పెట్టాలంటే నిమ్మకాయలు లాంటివే పెట్టాలి. అవేంటంటే అప్పుడు మనకి దృష్టి అనేది నెగిటివ్ అనేది ఎక్కువ లాగడానికి అవకాశం ఉంటది. కాబట్టి నిమ్మకాయలు మనం 2 గానీ, 3 గానీ మన ఇష్టం. మనం ఎంతవరకు పెట్టాలనుకుంటే గనక అంతవరకు పెట్టొచ్చు. ఇక్కడైతే మాత్రం నేను ఒక 2 నిమ్మకాయలు, ఒక 3 జీడిపిక్కలు, ఒక 6 ఎండుమిర్చి ఇలాగా నేను దండలా కూర్చేసి పెట్టేస్తున్నాను. ఇంకోటేంటంటే థ్రెడ్ కూడాను అంటే మనం ఇప్పుడు దండ ఏదైతే గుచ్చుతున్నామో ఆ దారం కూడాను మనం పూజకి, తోరణాలకి యూజ్ చేస్తాం కదా! అంటే వైట్ దారం అండ్ కాటన్ లాగా ఉంటది. కొంచెం లావుగా అంటే కొంచెం థిక్‌గా ఉంటది. అదే అలాంటిది మనం తీసుకుంటే గనక ఇలాంటి దండలు కుచ్చుకోవడానికి, లేదంటే ఎప్పుడైనా సరే ఎక్కువ పువ్వులుంటే గనక దేవుడికి మాల గుచ్చుకోవడానికి ఇలాంటి దారాలనేవి మనకి ఉపయోగపడతాయి. ఇలాంటి దారాలు కూడా ఒక 2, 3 తెచ్చుకొని మనం రెడీగా ఇంట్లో పెట్టుకుంటే గనక పూజ గదికి సంబంధించి ఎలాంటి నిమ్మకాయ దండలు గానీ, పువ్వుల దండలు గానీ గుచ్చుకోవడానికి మనకి ఇలాంటి దారం అనేది మనకు ఉపయోగపడతా ఉంటది. ఈ వీడియో ఏంటంటే నేను ఎప్పుడు కూడా నేను ఏ విధంగా నేను జాగ్రత్త అంటే ప్రతి నెల అమావాస్యకి నేను ఏమేమి చేస్తాననేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇంకోటేంటంటే ఇంకిక్కడ నిమ్మకాయ దండ కుచ్చేసి పక్కన పెట్టేసాం కదా! ఇంకిక్కడొచ్చేసి ఇలాంటి రెడ్ క్లాత్ ఎందుకన్నానంటే మనకి రెడ్ అనేది ఏంటంటే దృష్టిని ఆకర్షిస్తదనమాట. అందుకని చెప్పేసి మీ పండితులు కానీ, పంతులు ఎవరైనా పురోహితులు గానీ ఎవ్వరైనా సరే మెయిన్ ఇదే చెప్తారు. ఇలాంటి పరిహారాలు చేసేటప్పుడు రెడ్ క్లాతే కట్టమంటారు. మ్యాక్సిమం రెడ్డే ఉంటది. అయితే నేను ఇలాంటిది చాలా పెద్దది ఉండేది. ఒక 2 మీటర్స్ వరకు ఉండేవి. అవి నేను ప్రతి నెల కూడా పెడతాను. ఒక 2, 3 మీటర్స్ మనం తెచ్చుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, మనకి కొబ్బరికాయ ఏ సైజులో తీసుకున్నా మూట కట్టుకోవడానికి వీలుగా ఉండేలాగా క్లాత్ కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఆల్రెడీ నా దగ్గర ఒక క్లాత్ ఉంది కానీ అది సరిపోవట్లేదు. అందుకని చెప్పేసి ఇంకో క్లాత్ అనేది వేసేసి కొబ్బరికాయకి సరిపడా 2 క్లాతులు కూడాను రెడ్ కలర్ అంటే కాటన్ అయినా పర్వాలేదు, పాలిస్టర్ అయినా పర్వాలేదు. రెడ్ కలర్ ఉంటే మాత్రం మనకి మంచిది. ఇందులోనే కొంచెం గంధం కలిపిన అక్షింతలు, పసుపు, కుంకుమ అలాగే కొంచెం గంధం, చిన్న పచ్చకర్పూరం అలాగే స్ఫటిక ఉంటది కదా! ఆ స్ఫటిక కూడా మనం రెడీగా ఇంట్లో ఒక రూ. 10, రూ. 20 తెచ్చి పెట్టుకున్నామనుకోండి పూజ సామాన్లో పెట్టుకుంటే ఇలాంటి పరిహారాలు గానీ, లేదంటే ఇప్పుడు మీకు ముందు చూపించాను కదా! గాజు గ్లాస్‌లో నిమ్మకాయ వేసిన అందులోని పౌడర్ చేసైనా చిన్నది వేయొచ్చు. లేదంటే చిన్న స్ఫటిక అందులో ముక్క లాంటిదైనా వేసుకోవచ్చు. మంచినీళ్ళలో కూడా వేసుకోవచ్చు. అన్ని విధాలుగా మనకి స్ఫటిక అనేది చాలా బాగా ఉపయోగపడతది కాబట్టి స్ఫటిక చిన్నది వేశాను. అలాగే ఇందులోనే కొంచెం నవధాన్యాలు కూడా మనం కొద్దిగా ఒక 20, 30 రూపాయలది అలా తెచ్చి ఒక పొట్లంలా తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడైనా సరే ఇలాంటి మూట కట్టుకునేటప్పుడు కానీ మనకి ఉపయోగపడతాయి. అందుకని చెప్పేసి కొంచెం నవధాన్యాలు, పచ్చకర్పూరం, పసుపు, కుంకుమ, గంధం అన్నీ వేసేసి స్ఫటిక అన్నీ వేసేసిన తర్వాత ఇలా క్లాత్ అయితే మనం కొబ్బరికాయ కనిపించకుండా క్లాత్ మొత్తం కూడా ముడి వేసుకోవాలి. క్లాత్ అంతా కూడాను ఇలా ముడి వేసేసుకున్న తర్వాత చివరన మనకి ఒక 2, 3 ముళ్ళు
ఒక చివర్లో వేసుకోవాలి. అంటే అలా గుమ్మానికి ఏదైనా మేక్ లాంటిది గానీ, స్టాండ్ లాంటిది గానీ ఉంటే గనక మనకి గుమ్మానికి ఎంట్రన్స్‌లో అలా పెట్టడానికి, తగిలించడానికి బావుంటది. లేదు అనుకుంటే కిందన అన్ని ముళ్ళు అంటే కొబ్బరికాయ కనిపించకుండా అన్ని ముళ్ళు వేసేసి, పైన ముళ్ళు వేయకుండా ఇప్పుడు మీకు చూపిస్తున్న విధంగా ఈ 2 విధాలుగా ఉన్నాయి కదా! ఆ 2 వైపులు ఉన్న క్లాత్‌ని మనం ముడివేయకుండా అలా వదిలేసి, గుమ్మడికాయకి మనకి ఎంట్రన్స్‌లో ఎక్కడైతే మనకి గుమ్మడికాయ వేలాడుతుందో అక్కడ నిమ్మకాయలు, అలాగే ఈ రెడ్ క్లాత్ ఈ ఈ కొబ్బరికాయ అనేది మనం ఎంట్రన్స్‌లో ఆ విధంగా ముడివేసేసి పెట్టేయొచ్చు. అలాగైతే పడిపోకుండా ఉంటది. మనం ఈ ప్రాసెస్ చేసే ముందు మనం ఏవైతే రెడీగా ఉంచామో ఈ కొబ్బరికాయ గానీ, అలాగే నిమ్మకాయ దండలు గానీ, ఈ 2 కూడాను ఫుల్‌గా ధూప్ స్టిక్స్‌తో ధూపమేసేసుకోవాలి. లేదు అనుకుంటే వీలైతే గనక బొగ్గులతో గుగ్గిలం అలాగే సాంబ్రాణి పౌడర్ వేసి కూడాను మనం రెడీ పెట్టి ఉంచుకోవచ్చు. ఈ ప్రాసెసు పొద్దున్నే మనకు అవ్వదు అనుకుంటే గనక ఇప్పుడు మీకు నేను చూపిస్తున్న విధంగా మధ్యాహ్నం అయినా సరే, ఉదయం అయినా సరే, మరుసటి రోజు అంటే ముందు రోజు ఉదయం అయినా సరే, లేదంటే నైట్ అయినా సరే, నైట్ అయితే ఇంకా మంచిది నా ఉద్దేశం. నైట్ అయితే మాత్రం మీకు ఇప్పుడు చూపించడానికి నేను ఉదయాన్నే మొత్తం అన్నీ కూడాను ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. లేదు అనుకుంటే గనక ముందు రోజే అంటే అమావాస్యకి ముందు రోజే నేను రెడీ చేసి పెడతాను. రెడీ చేసి దేవుడి పటాల దగ్గర పెట్టేస్తానమాట. ఉదయాన్నే అమావాస్య రోజు లెగిసి ఇంకా అన్నీ కూడా నైటే మనం క్లీన్ చేసేసుకుంటాం కాబట్టి అంటే ఈరోజు మంగళవారం పడింది కాబట్టి బుధవారం నాడు ఎర్లీ మార్నింగ్ లేచి ఇల్లు గుమ్మాలు కొంచెం క్లీన్ చేసేసుకొని ఏవైతే దేవుడి పటాల దగ్గర మనం ఈ కొబ్బరికాయ అలాగే ఈ నిమ్మకాయల దండలు మనం ఏవైతే దేవుడి పటాల దగ్గర పెట్టుంచామో అవి ఇంకొకసారి ధూపం వేసుకోవచ్చు. లేదు అనుకుంటే మామూలుగా పెట్టేసి మామూలుగా గుమ్మానికి కట్టేసి లాస్ట్లో పటాలకి ఇంట్లో మొత్తం అమావాస్య రోజు ఎలాగో ధూపాలు వేస్తాం కాబట్టి మొత్తం ఇల్లంతా ధూపం వేసేటప్పుడు అలాగే బయటకు కూడా తీసుకువెళ్ళి ఇలా గుమ్మానికి ఇలా పెట్టేసి మనం మామూలుగా వీటికి అలాగే ధూపం అనేది వేసేసుకోవచ్చు. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో ఎటువంటి నరదృష్టి లాంటిది ఉన్నా సరే ఖచ్చితంగా అమావాస్య రోజు ఇటువంటి పరిహారాలు చేయడం వల్ల కొంతలో కొంత అయినా సరే ఉపశమనం అయితే ఇస్తుంది. ఇది ఒకసారి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి.